బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్ వేయనున్న సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో గల ప్రముఖ ఆలయం భద్రకాళి అమ్మవారి వద్ద బీఫామ్ ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ అనంతరం ఆలయం నుంచి నేరుగా వరంగల్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. వీరి వెంట మాజీ క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ కాళీప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ ప్రజల ఆశీస్సులతో వరంగల్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగురవేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని, ఏ సర్వేలు చూసినా విజయం బీజేపీ పార్టీదే అని వస్తున్నాయని ఆయన అన్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు మచ్చలేని నా మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, అవినీతి చేసి ఉంటే నిరూపించే ధైర్యం వారికి ఉందా అని సవాల్ విసిరారు. నేడు కాంగ్రెస్ పార్టీకి జనంలో ఆదరణ లేదు. 100 రోజుల పాలనలో వారు చేతులెత్తేశారని, ప్రజల నుండి రైతుల నుండి వ్యతిరేకత మొదలైందని, దేశం రాష్ట్రంలో మోడీ హవా నడుస్తోంది. ఈసారి రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీజేపీకే వస్తాయి అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో గౌరవ మోడీ గారి నేతృత్వంలో భారత ప్రధానమంత్రి గారు గడిచిన 10 సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి, పేదవారికి అందించిన సంక్షేమ కార్యక్రమాలు, భారతదేశ బార్డర్ను రక్షించే కార్యక్రమంతో పాటు ఆర్టికల్ 370, త్రిబుల్ తలాక్, అదేవిధంగా మహిళా రిజర్వేషన్, ఇతరత్ర అంశాల పట్ల ఈ భారతదేశ ప్రజలకు మోడీ పైన పూర్తి విశ్వాసం ఉంది. అందుకే మూడోసారి కూడా మోడీ గారు ప్రధాని కావాలి, ఈ దేశం సురక్షంగా సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. మరి దాంట్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను వరంగల్ జిల్లా ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా. మరి మోడీ గారి పాలనా విధానం చూశారు, ఈ దేశ భద్రత చూశారు. మూడోసారి కూడా మోడీ గారిని ఆశీర్వదించాలని, మరి అభ్యర్థిగా ఈ వరంగల్ జిల్లా బిడ్డగా 2 పర్యాయాలు శాసనసభ్యునిగా వర్ధన్నపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో విధానం మీ కండ్ల ముందు ఉంది. మరి మీకు అందుబాటులో ఉన్న ఈ బిడ్డను ఆశీర్వదించాలి, ఈ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి. మరి గతంలో సరి అయిన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇంకా ఈ జిల్లాకు రావాల్సిన అనేక పథకాలు ఉన్నాయి. ప్రాతినిధ్యం లేక సరి అయిన రిప్రజెంటేషన్ లేకపోయినా మరి ఈ జిల్లా పైన, ఈ ప్రాంతం పైన మరి ప్రత్యేక శ్రద్ధతో మోదీ గారు మరి ఈ పట్టణానికి స్మార్ట్ సిటీ కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, అమృత్ కావచ్చు, వ్యాగన్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఇతరత్ర గిరిజన యూనివర్సిటీ మంజూరు చేసే కార్యక్రమం కావచ్చు, NHA కావచ్చు, NHI కావచ్చు, రామప్ప కావచ్చు, అదేవిధంగా రేపు 1000 పిల్లర్ అభివృద్ధి చేసే కార్యక్రమం కావచ్చు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంలో మరి మోడీ గారి విధానం కూడా మీరు చూశారు. అందుకే ఈ పార్లమెంట్ పరిధిలో ఇంకా అనేక ఇండస్ట్రీలు రావాలన్నా, మామ్నూరు ఎయిర్పోర్టు ఇప్పటికే పునరుద్ధరణకు మరి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోయినా, మరి ల్యాండ్ అక్విజిషన్ లేట్ అయినా మరి అతి త్వరలో ఎయిర్పోర్ట్ పూర్తి చేసే కార్యక్రమం కావచ్చు, ఈ జిల్లాలో ఉన్న, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం ఐటీ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పెన్షన్ కావచ్చు,
మహిళలకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమం కావచ్చు, మరి ఈ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మోడీ గారి నేతృత్వంలో నాయకత్వంలో మరి మీరు ఆశీర్వదించబోయే బిడ్డగా మరి ఈ పార్లమెంట్ను దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచుతానని, మరి గతంలో నాకు అనుభవం ఉంది, మళ్ళీ అవకాశం ఇవ్వండి, మరి వివిధ పార్టీల అభ్యర్థులను కూడా మీరు చూడండి, మరి మోడీ గారి పాలన విధానం కూడా మీరు చూడండి అని నేను ప్రత్యేకంగా మీ ద్వారా వరంగల్ పార్లమెంట్ ప్రజలకు మనవి చేస్తూ 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఫలితాలతో మరి ఈ వరంగల్ పార్లమెంట్ పైన కాషాయం జెండా ఎగురవేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వరంగల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, దాంట్లో భాగంగా ప్రధానమైన అంశం అవుతుందో మామ్నూర్ ఎయిర్పోర్ట్. మామ్నూర్ ఎయిర్పోర్ట్లో గత జూలై 8వ తారీఖు నాడు స్వయంగా ప్రధానమంత్రి గారు అక్కడ ల్యాండ్ అయినారు. అప్పటి నుంచిగా కూడా ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పదే నొక్కి చెప్పి దాని ద్వారా ఫైనల్గా గత 28 డేస్ నుంచి 28 రోజుల నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్ చేసి 145 కిలోమీటర్స్ దూరం ఉన్నటువంటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దాని యొక్క ఎయిర్పోర్ట్ యొక్క పనుల యొక్క కార్యక్రమం అవుతుందో ప్రారంభమైంది. అది మొత్తంగా కూడా ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చినటువంటి మరుసటి నెలే వితిన్ 30 డేస్ ఇక్కడి నుంచి ఆపరేషన్ చేసే కోసము భారత వాయుసేన ఇక్కడి నుంచి ఫ్లైట్స్ను ఆపరేట్ చేయబోతున్నారు. పిఓహెచ్ పీరియాడికల్ ఓవర్ ఆయిలింగ్ ప్లాంట్ గతంలో మంజూరు చేసింది 2014-16లో. దానికి భిన్నంగా భారత ప్రభుత్వం మోడీ గారు స్వయంగా వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత దీన్ని స్వయంగా వారే కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము పోయి రికమెండ్ చేసినప్పుడు దాన్ని పిఓహెచ్ నుంచి కన్వర్ట్ చేసి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కింద కన్వర్ట్ చేసినారు. వ్యాగన్ తయారు చేసుకోవచ్చు, ఏ విధంగా అయితే లారీ తయారు చేస్తారో బస్ బిల్డింగ్ కూడా దాంట్లో తయారు చేయొచ్చు. కాబట్టి వ్యాగన్ కూడా దాంట్లో తయారు చేసుకోవచ్చు. ఫ్యూచర్లో కన్వర్ట్ చేసుకోవడం కోసం ఆ యొక్క ప్రొవిజన్ ఏర్పాటు చేసినారు.